అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు నరేంద్ర మోదీ గారికి ఎదురైన ప్రతిసారి, వీళ్ళిద్దరి కలయిక జరిగిన ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారు లోకేష్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా నిన్న కూడా శభాష్ లోకేష్, యు ఆర్ డూయింగ్ వెల్. అలాగే అంతకుముందు లాస్ట్ ఇయర్ యోగాంధ్ర జరిగినప్పుడు కూడా సో చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు. మీ రాష్ట్రంలో మీరు బాగా మంచి పని చేస్తున్నట్టు, బాగా వర్క్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇలా ప్రతిసారి కలిసిన ప్రతిసారి కూడా అప్రిషియేషన్స్ అయితే వస్తున్నాయి. అంటే నరేంద్ర మోదీ గారి దృష్టిలో లోకేష్ గారు ఒక స్పెషల్ ఇమేజ్, ప్రత్యేకమైన ఇమేజ్ సంతరించుకుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే నారా లోకేష్ గారిని మొదటి నుంచి నరేంద్ర మోదీ గారు చూశారు. 2019కు ముందు లోకేష్ గారిని నరేంద్ర మోదీ గారు చూశారు. 19 నుంచి 24 మధ్య లోకేష్ గారు పడిన అవమానాలని, రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న సమస్యల్ని, ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని, అవమానాలని, ఇబ్బందుల్ని, హేళన్ని, సోషల్ మీడియా ట్రోల్స్ని కూడా నారా లోకేష్ గారు ఏ విధంగా తనను తాను మలుచుకున్నారనేది కూడా నరేంద్ర మోదీ గారు చూశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన పెడుతున్న పరుగుల్ని, నారా లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరుగులు పెడుతున్నారు, విదేశాల్లో తిరుగుతున్నారు, పర్యటిస్తున్నారు, ఎక్కడ ఈగోకు వెళ్లకుండా ప్రతి కంపెనీ ప్రతినిధిని కలుస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు, స్పెషల్ పాలసీలు రూపొందిస్తున్నారు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు, కసిగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా మోదీ గారు చూస్తున్నారు. అందుకే నరేంద్ర మోదీ గారి దృష్టిలో లోకేష్ గారు అంటే ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయింది. కుర్రాడు కష్టపడతాడు, కష్టపడి పనిచేశాడు, పట్టుదల, మొండి అన్నీ ఉన్నాయి, అవమానాలను తట్టుకున్నాడు, సో పడి లేచాడు అనే ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. దానికి తోడు సరే ఇవన్నీ ఎప్పుడైనా ఉన్నాయి. అసలు లోకేష్లో ఉన్న సత్తా ఎంత, సమర్థత ఎంత, ఆయన ఐడియాలజీ ఏంటి, ఆయన లక్ష్యాలు ఏంటి, సో ఈయనలో ఉన్న కెపాసిటీ ఏంటి, ఏం చేయగలడు అనేది కూడా నరేంద్ర మోదీ గారికి బాగా తెలుసు. అంతకుముందు లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఎగ్జాక్ట్ డేట్ మే నెల, 2025 మే 17వ తేదీన నారా లోకేష్ గారు నరేంద్ర మోదీ గారిని కలిశారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో మన రాష్ట్రంలో ఒక ఈవెంట్ జరిగింది. దానికి నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి వచ్చారు. వచ్చినప్పుడు ఢిల్లీరా, నువ్వు నన్ను వచ్చి పర్సనల్గా కలువు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు రావట్లేదు అని అన్నారు. దాంతో నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఫ్యామిలీతో సహా వెళ్ళారు. వెళ్ళి యువగలం ఆ టేబుల్ బుక్ ఒకటి అందించారు. అందించిన తర్వాత ఇద్దరు ఒక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు అనుకున్న అపాయింట్మెంట్ కాస్త 3 గంటలు పట్టింది. 3 గంటల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. తెలుసా, ఇది చాలామంది నమ్మరు, నమ్మశక్యంగా ఎవరికి ఉండదు. కానీ నరేంద్ర మోదీ గారు అంతసేపు అపాయింట్మెంట్ ఇవ్వడమని చాలామంది ముక్కును వేలేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ, బీజేపీ పెద్దలు కానీ అందరూ కూడా. ఎందుకంటే మాట్లాడుతున్న కొద్దీ సబ్జెక్ట్ తెలుస్తోంది. సో ఇతనికి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ఎవరైనా కలిసినప్పుడు అసలు వీళ్ళలో సబ్జెక్ట్ ఎంత ఉంది, వీళ్ళ విషయ పరిజ్ఞానం ఎంత ఉంది, వీళ్ళ కెపాసిటీ ఏంటి, వీళ్ళ ప్లస్లు ఏంటి, వీళ్ళ మైనస్లు ఏంటి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ గమనిస్తారు, మాట తీరు గమనిస్తారు, మైండ్ స్టడీ చేస్తారు, ఐడియాలజీ స్టడీ చేస్తారు కదా. అవన్నీ లోకేష్ గారికి ఒక పరీక్ష పెట్టారు మోదీ గారు తన ఫస్ట్ అపాయింట్మెంట్లో. ఆ పరీక్షలో నారా లోకేష్ గారు నెగ్గారు. సో ఇతని ఐడియాలజీ నచ్చింది, భవిష్యత్ ప్రణాళికలు నచ్చాయి, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంది. సో మొత్తం సెట్ అయ్యాడు ఇతనని ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఆ 3 గంటల పాటు భేటీ తర్వాత నారా లోకేష్ గారిని మోదీ గారు ఆర్ఎస్ఎస్ పెద్దల దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి కొంతమందికి పంపించారంట, తనకు సన్నిహితులైన వేరే వాళ్ళ దగ్గరికి. తనలాగే వాళ్ళు కూడా లోకేష్ గారికి పరీక్ష పెట్టారు అప్పుడే. ఆ పరీక్షలో కూడా లోకేష్ గారు నెగ్గారు. మీ అభిప్రాయం కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, సబ్జెక్ట్ ఉంది, మంచి ఐడియాలజీ ఉంది, చేయాలన్న కసి ఉంది, సో ఇతన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు అని అప్పుడు మోదీ గారికి రకరకాల వర్గాల నుంచి, ఆయన సన్నిహితుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నేరుగా లోకేష్ గారికి పిఎంఓ కనెక్ట్ చేశారు. దేశంలో చాలా తక్కువ మంది నాయకులకి అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్గా ఏ పని అయినా సరే లోకేష్ గారి నుంచి ఫోన్ వెళ్తే పని అయ్యేలా కనెక్ట్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆ తర్వాత ప్రతిసారి కూడా లోకేష్ గారే ఢిల్లీ వెళ్తున్నారు. మొన్న అమరావతి బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు లోకేష్ గారు వెళ్ళి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏదో హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు ఆయనే వెళ్ళారు. అంటే 2025 మే నెలలో మొదటి భేటీ జరిగిన తర్వాత సెప్టెంబర్లో వెళ్ళారు, అండ్ 2026 ఏప్రిల్లో వెళ్ళారు, 2026 ఫిబ్రవరిలో వెళ్ళారు. ఇలా తరచూ వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతిసారి కలుస్తున్నారు అనమాట.
అంటే ఒక కనెక్షన్ కుదిరింది, ఒక బాండింగ్ కుదిరింది. అలా బాండింగ్ ఊరికే అందరికీ కుదరదు. నరేంద్ర మోదీ గారు, ఇదే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారిని అంతగా ఎంకరేజ్ చేయలే స్టార్టింగ్లో. కొంచెం గ్యాప్స్ ఉండేవి. 2014 నుంచి 19 వరకు ఇద్దరు ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఈ బాండింగ్ లేదు, ఇంత సఖ్యత లేదు. అందుకే మనకి అన్ని పనులు అవ్వలేదు, కేంద్రం నుంచి అంత సపోర్ట్ మనకు రాలేదు 19కి ముందు. కానీ ఇప్పుడు మనకి పనులు అవ్వడానికి కారణం ఏంటంటే, సఖ్యత కుదరడానికి కారణం ఏంటంటే, మోదీ గారికి లోకేష్ గారికి ఆ బాండింగ్ కుదిరింది. లోకేష్ గారి మీద మోదీ గారికి ఒక నమ్మకం క్రియేట్ అయింది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడంలో లోకేష్ గారు కూడా సక్సెస్ అవుతున్నారు. ఏ టాస్క్ ఇచ్చినా సరే ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఏ బాధ్యత ఇచ్చినా సరే నెరవేరుస్తున్నారు, దాని రిజల్ట్ చూపిస్తున్నారు. అందుకే దేశానికి వస్తున్న పెద్ద పెద్ద పెట్టుబడులకు మొదటి గమ్యస్థానం ఆంధ్రప్రదేశే. అలా ఫోకస్ చేయడంలో, అలా సాధించడంలో లోకేష్ గారు పిఎంఓ హెల్ప్ తీసుకుంటున్నారు, తీసుకొని దాని రిజల్ట్ చూపిస్తున్నారు. అందుకే లోకేష్ గారికి, ప్రధానమంత్రి మోదీ గారికి లోకేష్ గారు అంతగా కనెక్ట్ అయ్యారు. సబ్జెక్ట్ ఈయనలో ఉంది కాబట్టి, కసి ఉంది కాబట్టి, పట్టుదల ఉంది కాబట్టి, ఐడియాలజీ బాగుంది కాబట్టి రాష్ట్రానికి ఏదో చేయాలి, రాజకీయంగానూ ఉపయోగపడతాడు. ఈ ఏజ్లో నమ్మదగిన వ్యక్తి. చాలామంది వారసులు ఉన్నారు. ఇప్పుడు 1980s 90s 2000 ఆ ఆరంభంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి జనరేషన్లో ఉన్న చాలామంది నాయకులకు వారసులు ఇప్పుడు ఉన్నారు కదా. ఆ వారసుల్లో అసలు ఎంతమంది బీజేపీ పెద్దలకు లేదా నరేంద్ర మోదీ గారికి నమ్మకస్తులుగా ఉన్నారు? దేశంలో ఉన్న చాలామంది రాజకీయ వారసుల్లో ప్రస్తుతానికి పీక్స్లో ఉన్నది లోకేష్ గారే కదా. సో చాలామంది వారసులు వచ్చారు కానీ వెనుకబడిపోయారు. కానీ లోకేష్ గారు ప్రస్తుతానికి పీక్స్లో ఉన్నారు. దానికి తోడు పొలిటికల్ కామన్ సెన్స్ పుష్కలంగా ఉంది. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ మొండితనంగా ఉండాలో తెలుసు, ఏది ఎలా సాధించుకోవాలో తెలుసు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరుగులు పెట్టడం తెలుసు, వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ని జాగ్రత్తగా కాపాడుకోవడం తెలుసు. సో తన శాఖతో పాటు ఇతర శాఖల్ని అండ్ పార్టీని కూడా మెయింటైన్ చేయడం తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి లోకేష్ గారికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు, ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకే పదే పదే వచ్చిన ప్రతిసారి అప్రిషియేట్ చేస్తున్నారు. ఎప్పుడు ఊరికే నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయరు, అక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేయరు. కారణం ఉంటేనే అప్రిషియేట్ చేస్తారు. సో లోకేష్ గారిలో ఆ ప్రత్యేకతను ఆయన గమనించారన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు మన ఛానల్లో లడ్డూపల్లెం అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా. సో వీళ్ళు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ జిల్లాల్లో కొంచెం ఒక స్టాల్ లాగా, అంటే చిన్న స్థాయి స్టాల్ అయినా పెట్టుకోవచ్చు లో ఇన్వెస్ట్మెంట్స్తో, లేదా ఒక పెద్ద స్థాయి ఫ్రాంచైజీ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మంచి అవకాశం. ఎందుకంటే రాబోయేదంతా కూడా మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, ఈ హెల్దీ ఫుడ్స్కే జనం ప్రయారిటీ ఇస్తున్నారు. అందులోకి వీళ్ళ ఫీడ్బ్యాక్ బాగుంది, మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. వీళ్ళ టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ, ఇంగ్రీడియంట్స్ ఇదంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో మీకు కూడా లడ్డూపల్లెం ఒకసారి బుక్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. అలాగే ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంటి హెల్దీ పౌడర్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి లాంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఆన్లైన్లో 9997839994 అనే నెంబర్కి వాట్సాప్ చేసి లేదా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా laddoopalem.com అనే వెబ్సైట్ కూడా విజిట్ చేసి బుక్ చేయొచ్చు. సో మీకు ఫ్రాంచైజీలు కావాలన్నా అదే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జిల్లా స్థాయిలో ఫ్రాంచైజీలు పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి వ్యాపార అవకాశం అనమాట. థ్యాంక్ యూ.